ముందుగా పితామహ పత్రిజీకి స్వర్ణమాలమ్మకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ 2014లో సుభాష్ పత్రి సార్ ఆర్మూర్కు వచ్చిన ఏళ ఆ రోజు మా యోగా గురువు అయిన బొడ్డుభూమి గారిచే గుట్టపైకి వెళ్ళి చూసినప్పుడు సార్ ఇక్కడ పెద్ద పిరమిడ్ కంపల్సరీ రావాలరా అని చెప్పేసి జాగా కూడా చూపించడం జరిగింది. 2014 నుంచి పరితపిస్తుండగా 2022లో భూమి సారు లాస్ట్ ఏదైతే బాడీ వేకెట్ చేయకముందు ఒక 15 రోజుల ముందు మా జిల్లా అధ్యక్షుడైన సాయి కృష్ణారెడ్డి మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడైన నల్లగంగారెడ్డి మేమందరం కలిసి ట్రస్ట్ సభ్యులమందరం వచ్చి సారుకు కలిసినప్పుడు అక్కడ మంచి పెద్ద పిరమిడ్ రావాలి కంపల్సరీ అని చెప్పేసి మా ట్రస్ట్ సభ్యులందరికీ చెప్పడం జరిగింది. దానిని బేస్ చేసుకొని వితిన్ ద 18 మంత్స్ల 72/72 పిరమిడ్ని అంగరంగ వైభవంగా నిర్మించుకోవడం జరిగింది. ఇందులో దాతలందరికీ రూపాయి నుంచి 30 లక్షలు ఇచ్చిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క మహాపిరమిడ్ యొక్క విశిష్టత మీకు తెలియజెప్తాను. ఆర్మూర్లోని నవనాథ సిద్ధేశ్వర ఏదైతే సిద్ధుల గుట్ట ఉందో 138 ఎకరాల సిద్ధుల గుట్ట 500 మీటర్ల భూమి నుంచి 500 మీటర్ల ఎత్తులో ఆ గుట్ట ఉంటుంది. అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డి గారు మనకు 2 ఎకరాల భూమిని అలాట్మెంట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు వారికి మన విజయభాస్కర్ రెడ్డి గారు మరియు దామోదర్ రెడ్డి గారు వీళ్ళందరూ కృతజ్ఞత చెప్పి వారి చేత కొబ్బరికాయ కొట్టించడం జరిగింది. వితిన్ ద 18 నెలల్లోనే పిరమిడ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ధ్యాన యాగం అయిపోగానే మన విజయభాస్కర్ రెడ్డి సార్ దగ్గర టైం తీసుకొని ఫిబ్రవరి నెలలో దాని ఓపెనింగ్ చేసుకుంటాము. మీ అందరి సహకారంతో ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి సిద్ధులగుట్టపై సందర్శించి నిత్యాన్నదానం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు వచ్చి సందర్శించుకోవాలని కోరుకుంటూ మా యొక్క జిల్లా అధ్యక్షుడు శ్రీ అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి గారు వారు మరియు నల్ల గంగారెడ్డి గారు మరియు శేఖర్ రెడ్డి గారు నలుగురం కలిసి ప్రెస్ దాంతోపాటు 9 మంది ట్రస్ట్ సభ్యులు అందరం కలిసి మాకు ముఖ్య సలహాదారులుగా బొడ్డు దయానంద్ గారు మరియు మామిడి లక్ష్మారెడ్డి గారు వారు కూడా మాకు అన్ని విధాల సహకారం చేస్తూ ఈ యొక్క ధ్యాన మందిరం నిర్మాణంలో భాగ్యస్వాములు అయినారు. వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ఇప్పుడు మా ముఖ్య సలహాదారుడైన దయానంద్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. పూజ్య గురుదేవులైన బ్రహ్మర్షి పితామ యొక్క దివ్యాశిస్సులతో అద్భుతంగా నిజామాబాద్ జిల్లాలోని నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ క్షేత్రంలో అద్భుతంగా 72/72 పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఆ యొక్క క్షేత్రము ఈ రోజు వరకు మరి ప్రతి గ్రామం వాళ్ళు వచ్చేసి మరి అన్నదానం అక్కడ ధ్యానం చేస్తూ ధ్యానం నేర్పుతూ అందరికీ వారికి అన్నదానం కూడా వారు చేస్తూ ఆ విధంగా చేయడం వల్ల మరి ఇంటర్నేషనల్ వండర్ బుక్ రికార్డు వారు కూడా వారు గొప్పగా వారు సంతోషపడి వారికి సన్మానించి మాకు ఆ యొక్క బహుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి అంత గొప్పగా నడుస్తుంది. మీ అందరికీ కూడా మేము స్వాగతం చెప్తున్నాము. మా యొక్క క్షేత్రానికి రండి. నిజామాబాద్ జిల్లాలోని నవనాథ సిద్ధేశ్వరకు మీరు రండి, చూడండి. అది 500 మీటర్ల పైన ఎత్తున్న ఒక బ్రహ్మాండమైన అది క్షేత్రము. చుట్టూ వాతావరణం ఎంత బాగుంటుందంటే చెరువులు మరి పచ్చని పొలాలు అంత అద్భుతంగా రమ్యంగా ప్రకృతి ఒడిలో మనం ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మీరు అందరినీ సాదరపూర్వంగా ఆహ్వానం పలుకుతున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి గారు వారి సందేశాన్ని ఇస్తారు. థ్యాంక్ యూ సార్. పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ మరి ధ్యాన బంధువులందరూ ఈ వేదిక ద్వారా మీ అందరినీ సిద్ధేశ్వర పిరమిడ్కి ఆహ్వానిస్తున్నాం. పత్రిజీ గారు అక్కడ ధ్యాన మందిరాన్ని నిర్మించి దాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని వారు ఆదేశించారు. మరి అక్కడ 365 రోజులు ఉచిత ధ్యానము, మరి నిరంతరం అన్నప్రసాదం కొనసాగుతుంది. మీరు ఎప్పుడు ఆర్మూర్ వచ్చినా పత్రిజీ జన్మస్థల్ బోధనలో ఉంది. మరి ఆర్మూర్లో ఈ సిద్ధేశ్వర పిరమిడ్ ఉంది. మీరు నిజామాబాద్ జిల్లాకి ఎప్పుడు వచ్చినా కానీ మేము మీ అందరికీ 365 డేస్ వెల్కమ్ చెప్తాం. మరి పత్రిజీ గారు ఇచ్చినటువంటి మనకు అవకాశం
మీరందరూ ఎప్పుడు ఆర్మూర్కి వచ్చినా నిజామాబాద్ వచ్చినా ఆ సిద్ధేశ్వర పిరమిడ్ని పత్రిజీ జన్మస్థల్ బోధన్ని సందర్శించాల్సిందిగా కోరుకుంటూ మరి ప్రపంచంలో మరి దాదాపు ఎన్నో ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. మరి పత్రిజీ గారు మరి ఆ సుందరమైన కొండపైన ధ్యాన మందిరాన్ని నిర్మించమని చెప్పారు. వారు చెప్పిందే తదవుగా నిజామాబాద్ జిల్లా మాస్టర్లందరి సహకారంతో అద్భుతంగా ఆ ధ్యాన మందిరాన్ని నిర్మించి ప్రతి సండే అక్కడ కార్యక్రమాలు, ప్రతి రోజు కూడా డైలీ ఒక విలేజ్ వాళ్ళు రావడం, మెడిటేషన్ చేయడం, మరి అక్కడ శివాలయం రామాలయానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మెడిటేషన్ చేయడం చాలా అద్భుతంగా సాగుతుంది. మరి ఇంత చక్కని కార్యక్రమానికి సిద్ధేశ్వర పిరమిడ్ ఏవిని ప్రదర్శించి ఈ వేదికపై మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని కల్పించిన పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారికి, ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ వారికి నిజామాబాద్ జిల్లా PSSM తరపున, సిద్ధేశ్వర పిరమిడ్ తరపున మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.